వ్యక్తిగత ఘర్షణకు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని సంబంధం లేదని కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తిగత లాభాల కోసం కొందరు అమాయకులని మద్యం మత్తుకు బానిస చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం దామరచెర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం దామరచెర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యక్తిగత ఘర్షణకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాను సంబంధం లేదు. కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తిగత లాభాల కోసం కొందరు అమాయకులను మద్యం మత్తుకు బానిస చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. వాళ్ళని వసగొలిపి విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరిజన ముద్దుబిడ్డ డీసీసీ శంకర్ నాయక్ మీద బురద చల్లడం సరి అయినది కాదని, గత 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో వివిధ హోదాలలో మచ్చలేని వ్యక్తిగా పేరు పొందిన నాయకుడు 30 ఏళ్ల ప్రయాణంలో వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత విభేదాలు కానీ డీసీసీ శంకర్ నాయక్ చేయలేదు. అలా చేసే వారిని కూడా ప్రోత్సహించలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లెపల్లి మాజీ సర్పంచ్ జనార్దన్ నాయక్, పుట్టలగడ్డ మాజీ సర్పంచ్ టైగర్ బాషా నాయక్, మాజీ సర్పంచ్ లింగా నాయక్, దామరచెర్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల నరసింహారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అల్లం నాగరాజు, జిల్లా అధికారి ప్రతినిధి పగిడి జీడయ్య యాదవ్, నియోజకవర్గ ఆదివాసీ చైర్మన్ అడావత్ నాగు నాయక్, ఎస్సీ సెల్ జిల్లా సీనియర్ నాయకులు కొమ్ము దాసు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివకుమార్, మండల ఆదివాసీ చైర్మన్ వడత్య కృష్ణానాయక్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ హరిప్రసాద్, ఓబీసీ మండల అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, మైనార్టీ ప్రెసిడెంట్ ఖాదర్, జిల్లా కోఆర్డినేటర్ సదాం, కన్వీనర్ శివచరణ్, బాడపల్లి దేవాలయ చైర్మన్ పొదిల్ల శ్రీను, దుర్గయ్య, తిమ్మాపురం బాలునాయక్, డీజే శివనాయక్, నాగు నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దామరచెర్ల మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తున్న ఆ నాయకులు ముందులు పెట్టి తెలియని వాళ్ళకి ముందు పెట్టి వెనక ఉండి కథ నడిపిస్తాను అనుకుంటారు. కానీ ఆ కథ ఇక్కడ ఉండదు, జరగదు. మీరు చేసిన 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఏం చేశారు అది ఒకసారి గుర్తు చేసుకోవాలి. అది చాలా అవసరం ఉంది. మీరు చేసినట్టుగా మేము అట్లాంటివి చేయలేదు. మా కాంగ్రెస్ పాలన ప్రజల దగ్గర వచ్చి పనిచేస్తున్నాం కాబట్టి మా కాంగ్రెస్ పాలన చేసిన పద్ధతికి మీరు సహకరించి పనిచేయాలి. కానీ బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేస్తే ఇక్కడ ఊరుకునేది ఉండదు. మీరు ఎక్కడ ఇల్లులు కట్టారు, మీకు ఎక్కడ భూతందాలు చేశారు, మీరు ఎక్కడ చేసారు లోటుపాలు, అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అవి మేము కూడా త్వరలో బయట పెడతామని చూస్తున్నాం. ఇవన్నీ మానుకుంటే మంచిగా ఉండదు, మానుకోకపోతే బాగుండదు అని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను. రాజకీయాలు చేస్తే విలువలుగా రాజకీయం చేయాలి, కానీ విలువలు తోయకుండా జాగ్రత్త చేసి బదనాం చేసి చేయడం ఈ పార్టీకి మాకు ఇట్లా చేయడం సరికాదని నేను చెప్తున్నాను. అధికారుల మీద పుచ్చకొచ్చి బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేస్తే అయ్యేం నడవదు. చట్టం తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. దానికి ఎవరు కూడా చట్టానికి లొంగాల్సిన అవసరం లేదు. తన పని చేసుకుని పోతుంటారు. కానీ మీరు చేసే రాజకీయాలు బాగలేవు. మీరు ఊళ్ళో ఒక మండలంలో కొంతమంది తాగుబోతూ వాళ్ళని ఇసుకొని అనవసరమైన చేస్తూ డీసీసీ శంకర్ నాయక్ మీద అబండగా మోపుతూ అంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని గతంలో వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు బ్లాక్ మనీ రాజకీయాలు చేస్తూ ఇట్లాంటివి మానుకోవాలి. మీరు చేసిన గతంలో చేసిన భూ కబ్జాలు కానీ ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ మన నాయకులు గత 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాజకీయాలు చిల్లర రాజకీయాలు పాల్పడుతున్నారు. గతంలో వారు చేసిన అక్రమాలు, వారు చేసిన భూ కబ్జాలు వాళ్ళ యొక్క కప్పిపుచ్చుకునేందుకు ఈరోజు పెద్దలు డీసీ శంకర్ నాయక్ గారి మీద మరియు కాంగ్రెస్ నాయకుల మీద కక్షపూరిత దురుద్దేశంతో ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన ఎన్ని రకాలుగా ఆయన వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతింగా వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాము. మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అన్యాయాలు చిట్టా మా దగ్గర ఉంది, త్వరలో అవి బయట పెడతాం. మీరు
గత ఎన్నికల్లో మీకు ప్రజలు గుణపాఠం చెప్పినా కానీ మళ్ళీ మీరు ఈరోజు ఇట్లా ప్రతిష్టకి భంగం కలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు, కొంతమంది వ్యక్తులని ఉసుకొల్పి వారు అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్న మీకు త్వరలో బుద్ధి చెప్తాము. ఇకనైనా మీరు పద్ధతి మార్చుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి సహకరించాలి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎవరో చెప్తే ఏదో తీసుకొని అడ్డగోలుగా అసత్య ప్రచారాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు పాల్పడితే మాత్రం ఉపేక్షించే